విశ్వకర్మ జయంతి ఉత్సవ కార్యక్రమం ప్రభుత్వ అధికారికంగా కలెక్టరేట్ తిక్కన ప్రాంగణం నందు జేసీ కలెక్టర్ కార్తిక్, బీసీ సంఘం శాఖ అధికారి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఖజానా వెంకటశేషయ్య ఆచారి వారి కార్యవర్గ సంఘం కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో 200 మంది విశ్వ బ్రాహ్మణ సభ్యులతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం విశ్వ బ్రాహ్మణ చరిత్ర గురించి అనేక ప్రాంతాల నుంచి విచ్చేసి విశ్వ బ్రాహ్మణ చరిత్ర గురించి వారు వివరించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తిక్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే వెల్ఫేర్ ఆధ్వర్యంలో జరిగిన విశ్వకర్మ జయంతి సందర్భంగా జేసీ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన లబ్ధిదారులకు పనిముట్ల కిట్లను పంపిణీ చేశారు. జనార్దన్ గౌడ్ గారు బీసీసీఎల్ అధ్యక్షులు అని మాట్లాడుతున్నారు. హృదయపూర్వక దీంట్లో కూడా దీని గురించి చెప్పబడింది. అలాగే ఏదైతే పౌరులు ఉన్నటువంటి వేమన గారు కూడా విశ్వకర్మ లేని విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మకి అతి ముఖ్యమైన రోజు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక బృహత్పూర్వమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది విశ్వకర్మ పేరు మీద. ఇది వాళ్ళ కులస్తులు కావచ్చు, ఒక బీసీ బిడ్డలుగా మా అందరూ కూడా పూర్వజన్మ సుఖంగా భావించుకుంటూ ఆయన యొక్క ఆశయాలని ఆయన యొక్క చేసిన మంచి మేల్ని ముందు సమాజానికి తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమం మరింత జరుపుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి దినంగా భావిస్తున్న కారణం ఏంటంటే ఈరోజు విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా కలెక్టర్ ఆఫీస్లో తిక్కన ప్రాంగణంలో జేసీ కలెక్టర్ గారు కార్తిక్ గారు, అలాగే బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మి గారు వారి ఆధారంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖజానా వెంకటశేషయ్య గారి మా కార్యవర్గం అందరి సపోర్టుతో ఈరోజు ఆఫీసులో కనీసం ఒక 200 మందితో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ చరిత్ర గురించి అలాగే ఈ విశ్వకర్మ చరిత్ర గురించి చెప్పేందుకు కూడా మాకు అనేక ప్రాంతాల నుంచి విశ్వకర్మ గురించి మేము పడుతున్నటువంటి విశ్వకర్మ వంశస్థులైన ఈనాటి సమాజంలో విశ్వబ్రాహ్మణులుగా ఉన్న మేము కనీసం కూడా సదరు బ్యాంకులకు కూడా, అలాగే మురళీ యాదవ్ గారు, సుబ్రహ్మణ్య శాస్త్రి మా శాస్త్రి గారు, అలాగే చాలామంది విచ్చేస్తారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందాక మన జాయింట్ కలెక్టర్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. కుల వృత్తులు 18 కుల వృత్తుల వారికి PM విశ్వకర్మ యోజన ద్వారా వారికి 3 lakh వరకు అప్ టు 3 lakh వరకు లోన్స్ అరేంజ్ చేస్తారని, అదేవిధంగా దానికి ఆ కుల వృత్తుల్ని ఇంప్రూవ్ చేయడం కోసం డిఫరెంట్ మన చేతి వృత్తుల వారు ఈ PM యోజన ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా వాళ్ళు పైకి రావడం కోసం ఈ విధంగా లోన్స్ ఇవ్వడం. ఏ కుల వృత్తులు అయితే ఈ 18 కుల వృత్తులు ఉన్నాయో వారు దాన్ని క్లియర్గా యూటిలైజ్ చేసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా కోరుతున్నాను.